అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ మాట అమ్మాయి బాట. మొదటిసారి వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, ముందుగానే తెలుస్తుంది. మొదలు పెట్టుకుందామా? రాకాసి లోయ తరువాయి భాగం. బ్రహ్మదండి మాంత్రికుడి ఆజ్ఞ వింటూనే జయమల్లు కేశవుడి చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి బయలుదేరాడు. అంతా నాకు అయోమయంగా ఉంది. ఇంత పెద్ద కొండను తన మంత్రశక్తి చేత ఈ బ్రహ్మదండిగాడు ఊహించగలిగాడంటే ఎలా నమ్మటం అన్నాడు కేశవుడు. వాడు మంత్రశక్తి చేత భూకంపం తెప్పించాడంటే నేను నమ్మను. నా అనుమానం కొండ కింద గంధకం లాంటి పదార్థం ఏదో ఉన్నదని, ఆ కారణంగా కొండ అప్పుడప్పుడు అదరటం జరగవచ్చు. అలాంటి సమయాల్లో బ్రహ్మదండి అందుకు కారణం తన మంత్రశక్తే అని ప్రగల్భాలు కొడుతున్నాడేమో. ఏది తేల్చి చెప్పడం కష్టం అన్నాడు జయమల్లు. ఆ సరికి ఇద్దరూ కొండ మీద పల్లంగా ఉన్న ప్రదేశంలో గల ఒక కొలను దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఆ కొలనును సమీపిస్తుండగానే దాని అంచున ఉన్న గుహలలో నుంచి సింహగర్జన వినిపించింది. ఆ వెంటనే జూలు ఆడిస్తూ ఒక సింహం గుహ నుంచి బయటకు వచ్చి మరింత పెద్దగా గర్జన చేస్తూ ఒక రాతి మీదకు ఎగిరి నిలబడింది. ఇదే ఏనుగుల కొలను. ఆ మొరుగుతున్నదే మత్సల సింహం అంటూ జయమల్లు పెద్దగా నవ్వాడు. అన్నీ వింతలే. ఈ సింహానికి ఆహారం చెయ్యటానికి బ్రహ్మదండి మాంత్రికుడు నన్ను ఇక్కడికి పంపలేదు కదా అనుకుంటూ కేశవుడు అనుమానంగా జయమల్లు కేసి చూశాడు. జయమల్లు తల ఎత్తి మత్సల సింహం కేసి చూస్తున్నాడు. సింహం కోరలు చాచి పంజా ఎత్తి కర్ణ కఠోరంగా గర్జించసాగింది. కేశవుడు సింహం కేసి ఓ క్షణకాలం పరీక్షగా చూశాడు. అది ఏ నిమిషాన్నైనా రాతి మీద నుంచి దూకి తన మీదకు లంఘించవచ్చని అతడి అనుమానం కలిగింది. కేశవుడు ఇలా ఆలోచిస్తూ విల్లంపును పైకెత్తి మత్సల సింహం తలకు బాణాన్ని గురిచేశాడు. అతడు వింటి తాడును బాగా లాగి బాణం వదలబోతున్నంతలో ఓంకారి ఆంకారి మృగత్య కట్టు అంటూ చప్పున కేశవుడి కేసి తిరిగి, ఏమిటి నువ్వు చేయబోతున్నది? నీ బాణంతో సింహాన్ని చంపగలననే అనుకుంటున్నావా? నేను కట్టుమంత్రం వేసి దాని నోరు మూయబోతున్నాను. అయినా ఏది చూద్దాం, బాణం వదులు అన్నాడు పెద్దగా నవ్వుతూ. కేశవుడు బాణాన్ని సింహం తలకు గురిచేసి వదిలాడు. బాణం రివ్వుమంటూ పోయి దాని తలను తాకుతూనే గిర్రుమంటూ శబ్దం చేసింది. అంత దూరం గాలిలోకి ఎగిరి కొలను నీటిలో పడిపోయింది. చూశావా, నీ బాణం ఒకటి వృధా అయింది తప్ప సింహానికి చీమ కుట్టినట్లయినా లేదు. ఇది బ్రహ్మదండి మాంత్రికుడి పెంపుడు సింహం. ప్రపంచంలో ఎక్కడా లేని ఈ మత్సల సింహాన్ని తనే సృష్టించానని వాడు చెబుతుంటాడు. కానీ నేను నమ్మను. వాడు మాంత్రికుడే కానీ బ్రహ్మదేవుడు కాదు కదా. దీన్ని చిన్నపిల్లగా ఉన్నప్పుడే పట్టుకొని పైన ఏ చిరుతపులి చర్మాన్నో కుట్టి ఉంటాడని నా అనుమానం అన్నాడు జయమల్లు. అది అసంభవం. ఒక జంతువుకు మరో జంతువు చర్మాన్ని తెచ్చి కుడితే అది దాని శరీరంలో ఎలా కలిసిపోతుంది అన్నాడు కేశవుడు. అయితే ఒకటి చెప్తాను, ఇది చిన్నపిల్లగా దొరికినప్పుడే దాని శరీరాన్ని అక్కడ ఇక్కడ కాల్చి ఉంటాడు. అవి మానిన తరువాత మత్సలై ఉంటాయి అన్నాడు జయమల్లు. అలా జరిగితే జరిగి ఉండొచ్చు, కానీ అయినా ఈ చర్చ అంతా ఎందుకు? ఈ సింహం వల్ల నాకేమీ అపాయం లేదు కదా. ఆ మాట ముందే చెప్పు అన్నాడు కేశవుడు కొంచెం విసుగ్గా. అపాయం ఏమీ లేదు. ఇన్నేళ్లుగా మాంత్రికుడి శిష్యుణ్ణై ఉండి కనీసం మృగాలకైనా మంత్రకట్టు వెయ్యలేననుకున్నావా? చూడు దాని జోరు ఎలా తగ్గిపోయిందో. ఇంకా సేపటిలో పిల్లిలా రాతి మీద బోర్లా పడుకుంటుంది అన్నాడు జయమల్లు. చూస్తుండగానే సింహం ఒకసారి గట్టిగా జూలు విదిలించి ఆవులిస్తున్నట్టుగా పెద్దగా నోరు తెరిచి బల్లిలా రాతిని అంటిపెట్టుకుని ఉన్నది. కేశవుడు జయమల్లు మంత్రశక్తికి ముగ్ధుడయ్యాడు. నిజంగా వీడు తనకు స్నేహితుడైతే బ్రహ్మదండి మాంత్రికుడి నుంచి ప్రమాదం లేకుండా తేలిగ్గా పారిపోవచ్చు అనుకున్నాడు. జయమల్లు ఏనుగుల కొలంలో దిగి బుడుంగు బుడుంగుమని మునుగుతూ
చూస్తావేం కేశవ, దిగు, స్నానం చెయ్యి, మన కోసం బ్రహ్మదండి కనిపెట్టుకుని ఉంటాడు అని కేకేశాడు. కేశవుడు విల్లంబులను కొలను ఒడ్డున పడవేసి కొలను నీటిలో దిగి స్నానం చెయ్యసాగాడు. బహుశా తన స్నానం చేసి శుచి అయిన తరువాత మాంత్రికుడు తనను కాలభైరవుడికి బలి ఇవ్వాలనుకుంటున్నాడని అతడికి తోచింది. కేశవుడు తన సందేహాల గురించి జయమల్లును అడుగుదామనుకున్నాడు. కానీ జయమల్లు కొలనులో చాలా దూరం పోయి కేరింతలు కొడుతూ ఈతలు వేస్తున్నాడు. కేశవుడు మెల్లిగా ఈదుతూ అతన్ని సమీపించి తన భయాలను గురించి అడిగేందుకు పెదాలు కదిపే అంతలో కొలనుకు ఆ వైపు నుంచి రాళ్ళు రప్పలు దొర్లిపోతున్న ధ్వని, ఆ వెంటనే ఏనుగుల ఘీంకారాలు వినిపించినాయి. ఏనుగు మంద కొలనుకు వస్తున్నట్లుంది అన్నాడు కేశవుడు. దీని పేరే ఏనుగుల కొలను కదా, మరి ఇందులో స్నానాలు చేసేందుకు ఏనుగులు రాక మరేం వస్తాయనుకున్నావు అన్నాడు జయమల్లు నవ్వుతూ. అలా అయితే మనం త్వరగా ఇక్కడి నుంచి పారిపోవటం మంచిది. అవి వచ్చి పడినవో మనం వాటి కాళ్ల కింద తునాతునిలైపోతాము అంటూ కేశవుడు ఒడ్డుకేసి గబగబా ఎదసాగాడు. జయమల్లు కేశవుడి భయం చూసి పెద్దగా నవ్వాడు. చూస్తుండగానే 5-6 ఏనుగులు ఒకదాన్ని ఒకటి తోసుకుంటూ తొండాలతో కొలను పక్కననున్న చెట్ల కొమ్మలను అలవోకగా పట్టి విరుస్తూ కొలను ఒడ్డుకు వచ్చినాయి. వాటిని చూస్తూనే జయమల్లు బుడుంగున నీటిలో మునిగి చప్పున పైకి వచ్చి పెద్దగా మంత్రం పఠిస్తూ ఇంత బురదను ఏనుగులకేసి విసిరాడు. ఆ మరుక్షణం ముందు వచ్చిన ఏనుగులు, వాటిని అనుసరిస్తూ వచ్చిన మరికొన్ని ఏనుగులు ఉన్న చోటనే కదల మెదలక స్థాణువులాగా అయిపోయినాయి. చూసావా మన శక్తి అంటూ జయమల్లు కేశవుడికేసి పెద్ద కేక పెట్టి నిదానంగా ఈదుకుంటూ కేశవుడున్న చోటికి వచ్చాడు. కేశవుడికి కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. నిజంగానే జయమల్లు గొప్ప మాంత్రికుడు అనుకున్నాడు అతను. కేశవుడి ఆలోచనల్ని పసికట్టిన వాడిలాగా జయమల్లు తల ఊపి, నోరు వాయి లేని మృగాలను పక్షులను లొంగ తీసుకోగలగటం ఏమంత గొప్ప శక్తి కాదు. ఇలాంటి స్వల్ప శక్తుల్ని బ్రహ్మదండిగాడు చెయ్యి కాలు కదలపకుండానే ప్రదర్శించగలడు. రాకాసి లోయలో ప్రవేశించి అక్కడ ఉన్న గొప్ప గొప్ప నిధుల్ని కొల్లగొట్టగల శక్తిని సంపాదించినప్పుడే మనం నిజమైన మంత్రవేత్తలం అవుతాం అన్నాడు. ఆ రాకాసి లోయ ఎక్కడుంది అని అడిగాడు కేశవుడు. ఆ సంగతి తెలిస్తే ఇంకా కావలసిందేముంది, అది తెలుసుకునేటందుకే కదా నేను ఇంతకాలం ఆ బ్రహ్మదండిగాడిని సేవిస్తున్నాను అన్నాడు జయమల్లు. ఆ మాటలతో కేశవుడికి గురు శిష్యుల మధ్యనున్న వైరానికి కారణం ఏమిటో అర్థమైపోయింది. ఆ రాకాసిలోయలో ఉన్న నిధులో లేక వాళ్ళి ఆస్తిలో సంపాదించుకునేటందుకు తను వాళ్లకు సాయపడాలన్నమాట. జయమల్లు పై బట్టతో ఒంటిని శుభ్రంగా తుడుచుకొని కేశవుడికేసి తిరిగి, ఓ త్వరగా కానివ్వు, బయలుదేరుదాం అన్నాడు. కేశవుడు కూడా ఆదరాపాదరా ఒళ్ళు తుడుచుకొని విల్లంబులు తీసుకుని బయలుదేరాడు. జయమల్లు 2 అడుగులు వేసి చప్పున ఆగిపోయి, పాపం ఆ ఏనుగులు గొంతెండి చస్తే మనకు ఏం వస్తుంది అంటూ వెనుతిరిగి ఏదో మంత్రం చదివి, ఏయ్ గజరాజులు, ఇక మీరు కొలనులో దిగవచ్చు అంటూ అరిచాడు. ఎవరో ఆజ్ఞ ఇచ్చినట్లుగా ఏనుగులు గుంపుగా ముందుకు కదిలి కొలనులోకి దూకినాయి. జయమల్లు అక్కడ ఉన్న ఒక చిన్న రాతిని చేతిలోకి తీసుకుని మత్సల సింహానికేసి విసురుతూ, ఇక నువ్వు కూడా నీ కంఠశోష ప్రారంభించు అని అరిచాడు. సింహం ఎగిరి రాతి మీద నిలబడి చెవులు దిబ్బిళ్ళు పడేలా గర్జించడం మొదలుపెట్టింది. ఆ గర్జన వింటూనే కొలనులోని ఏనుగులు తొండాలెత్తి పెద్దగా గేంకారనాదం చేశాయి. నేను కొలనుకు స్నానానికి వచ్చిన రోజల్లా ఇదే వరుస. ఆ ఏనుగులు, ఈ సింహం ఇలాగే గంటల తరబడి కవ్వించుకుని చివరకు వేటి దారిన అవి పోతాయి అన్నాడు జయమల్లు ఎంతో తృప్తిగా. జయమల్లు ధోరణి కేశవుడికి చికాకు తెప్పించింది. తనకు ఇక కొద్ది గంటల్లో మాంత్రికుడి వల్ల ప్రమాదం రాబోతున్నది. జయమల్లుకేమీ చీమ కుట్టినట్టయినా లేదు. మన ఇద్దరం ఈనాటి నుంచి స్నేహితులమని చెప్పావు.
అయినా నాకు కలుగనున్న ప్రమాదాన్నించి కాపాడేందుకు నువ్వు ఎలాంటి ప్రయత్నమూ చేస్తున్నట్లు లేదు అన్నాడు కేశవుడు. జయమల్లు తల ఎత్తి కొండ పైభాగానికేసి చూశాడు. అక్కడ ఒక పెద్ద బండరాయి నానుకొని బ్రహ్మదండి మాంత్రికుడు తమ కేసి చూస్తూ ఉండటం అతడికి కనిపించింది. వెంటనే జయమల్లు కేశవుణ్ణి హెచ్చరిస్తూ, నువ్వంత పెద్దగా మాట్లాడకు, వాడిది పావు చెవులు, నీకు ప్రమాదం కలగకుండా కాపాడటం నాకు ఎంతో అవసరం. రాకాసిలోయలో ప్రవేశించేందుకు అర్హుడెవరో బ్రహ్మదండిగాడితో పాటు నేను ఆ రోజునే తెలుసుకున్నాను. నీ భుజం మీద ఉన్న మచ్చ, పడగ విప్పిన పాము చూసిన తరువాత వాడు ఎంత సంతోషపడ్డాడో చూశావు గదా. ఈ రాత్రి నీకు ఏదో శక్తిని ఆవహింపచేసి ఆ రాకాసిలోయకు వెళ్ళే దారి, అక్కడ నిధి నిక్షేపాల సంగతి నీ చేత చెప్పిస్తాడు. ఆ వివరాలేవో తెలిసిన తరువాత మనం వాణ్ణి మరో లోకానికి పంపిద్దాం, భయపడకు అన్నాడు. మనకంటే ముందే వాడు జాగ్రత్తపడి మననే వాడు పరలోకయాత్ర చేయిస్తే ఆ సంగతి ఆలోచించావా అన్నాడు కేశవుడు అనుమానంగా. వాడా పని చెయ్యలేడు. వాణ్ణిప్పుడు ధనపిశాచి, కీర్తిభూతం పట్టి పీడిస్తున్నవి. అందువల్లే వాడిలో ఇంకిత జ్ఞానం లోపించింది. అలా కాకపోతే వాడు నమ్మి మన ఇద్దరినీ ఇలా కలిసికట్టుగా తిరగనిచ్చేవాడు కాదు అన్నాడు జయమల్లు. కొండ మీద రాతి పక్కన నిలబడి వాళ్లకేసి చూస్తున్న బ్రహ్మదండి మాంత్రికుడి పెదాల మీద చిరునవ్వు కదలాడింది. వాడు చెయ్యెత్తి, శిష్య జయమల్ల, కేశవ, వచ్చేటప్పుడు ఇన్ని ఎండు దిరిసెన పుల్లలు, ఇన్ని వెలగ పుల్లలు సమపాళ్లల్లో పట్టుకురండి. కాలభైరవుడు ఆకలితో నకనకలాడిపోతున్నాడు. పాపం 1000 సంవత్సరాలకొక్కసారి మాత్రమే ఈ ఉపాసకుల ఓడల మధ్యకి ఆకలి వేస్తుంది అని కేక పెట్టాడు. బ్రహ్మదండి మాంత్రికుడు తమ కేసి చూస్తూ చిరునవ్వులు నవ్వటం, కాలభైరవుడు ఆకలితో నకనకలాడిపోతున్నాడనటం కేశవుడికి భయం కలిగించింది. ఒకవేళ తను జయమల్లు మాట్లాడుతున్న మాటలన్నీ తన మంత్రశక్తి చేత వాడు విన్నాడేమో అనుకున్నాడు కేశవుడు. ఇంకా 4-5 గంటల లోపల తను మరణించటమో లేక బ్రహ్మదండి మాంత్రికుడు చావటమో తేలిపోతుంది. కేశవుడు ఇలాంటి ఆలోచనలతోనే జయమల్లుతో పాటు చెట్ల కింద పడి ఉన్న ఎండు పుల్లలు ఏరాడు. అవి బాగా పెద్ద మోపుకు సరిపడంత అయిన తరువాత ఇద్దరూ కలిసి వాటిని నెత్తిమీద పెట్టుకుని మాంత్రికుడున్న గుహకేసి బయలుదేరారు. ఒక అరగంట గడిచిన తరువాత వాళ్ళు గుహను సమీపించేసరికి లోపలి నుంచి బ్రహ్మదండి మాంత్రికుడు పఠిస్తున్న మంత్రాలు వినపడుతున్నాయి. కేశవుడు జయమల్లు ఎండు పుల్లల మోపులను గుహ ముందు పడవేసి అడుగులో అడుగు వేసుకుంటూ చప్పుడు చెయ్యకుండా గుహ లోపలికి వెళ్ళారు. బ్రహ్మదండి మాంత్రికుడు కాలభైరవుడి విగ్రహం ముందు బాచిపట్టా వేసు కూర్చొని పెద్దగా మంత్రాలు చదువుతూ మధ్య మధ్యలో చేతిలో ఉన్న చిన్న చిన్న గులకరాళ్లను విగ్రహం కేసి విసురుతున్నాడు. ఇదేం పూజ చెయ్యటం అన్నట్టు కేశవుడు జయమల్లు కేసి సౌజ్ఞ చేశాడు. అతడు పెదాల మీద వేలు వేసుకొని మాట్లాడకు అన్నట్లు ఉరిమి చూశాడు. కొండ మీద గుహలో మాంత్రికుడు కాలభైరవుణ్ణి గులకరాళ్లతో పూజించి ప్రసన్నుణ్ణి చేసుకోవాలని ప్రయత్నిస్తుంటే అక్కడ బ్రహ్మపురంలో ప్రజలు, రాజుగారు కూడా పొరుగు రాజ్యపు సైన్యాలు తమ మీద ఏ క్షణాన వచ్చి పడతావోనని గగ్గోలుపోతున్నారు. రాజుగారు, మంత్రి కూడా కొండ మీద శత్రు సైన్యాలేవో చేరినవని నమ్మారు. ఆ నమ్మకం వల్లనే వాళ్ళు కొంత సైన్యాన్ని కొండ మీద ఏమున్నదో చూసేందుకు, శత్రు సైన్యం ఉండే వాళ్లను హతమార్చేందుకు పంపారు. కానీ అనుకోని విధంగా సైన్యాలు కొండ ఎక్కే సమయానికి కొండ అంతా కంపించిపోయి పెద్ద పెద్ద రాళ్ళు మీద పడటంతో సైనికులు చాలామంది మరణించారు. చావగా మిగిలిన సైనికులు తిరిగి వచ్చి కొండ మీద తాము చూచిన దాన్ని గురించి రకరకాలుగా చెబుతున్నారు. రాజుగారి రహస్య మందిరంలో ఆయనతో పాటు మంత్రి, కొత్తగా నియమించబడిన సేనానాయకుడు, రాజగురువు కూడా ఉన్నారు. సేనానాయకుడు మంత్రి చెప్పింది విన్న తరువాత తన గురువుకేసి తిరిగి, గురువర్య, అంతా విన్నారు కదా,
సైనికులు చెప్పే దాంట్లో మనం ఏది నమ్మాలి? ఆ కొండ మీద వందల సంఖ్యలో శత్రు సైనికులు ఉన్నారన్న మాట నమ్మాలా? లేక శరీరం అంతా నెత్తురు పూసుకొని నిప్పులు చెరిగే కళ్ళతో నెత్తిన పెద్ద శిఖతో భయంకరంగా ఉన్న మాంత్రికుడు ఉన్నాడన్న మాట నమ్మాలా? నాకేమీ పాలుపోవటం లేదు అన్నాడు. రాజగురువు ఓ క్షణకాలం ఆలోచించి తృప్తిగా తలాడిస్తూ ఈ రెండు మాటలు నిజమే అని మనం ఎందుకు నమ్మకూడదు అని అడిగాడు. మాంత్రికుడికి శత్రు సైనికులకు పొత్తెలా కుదురుతుంది? ఆ మాంత్రికుడు కూడా శత్రురాజుకు సహాయం చేయవచ్చిన వాడని మీ అభిప్రాయమా అన్నాడు రాజు అనుమానంగా. ఆ సంగతి మాత్రం నేను ఇదమిత్తమని తేల్చి చెప్పలేను. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ కొండ దగ్గరకు వెళ్ళిన మన సైనికులందరికీ మతులు పోయినాయి. వందల సంఖ్యలో శత్రు సైనికుల్ని చూసిన వాళ్ళు మాట అటుంచి అక్కడున్న మాంత్రికుడే కొండలో భూకంపం పుట్టించాడని కూడా కొందరు నమ్ముతున్నారు. పైగా ఆ వింత జంతువు ఒకటి అంటూ గురువుగారు చిరునవ్వు నవ్వాడు. అలాంటి జంతువు ఉండే అవకాశమే లేదంటారా? నేను మొదట నమ్మలేదు, కానీ ఆ మాంత్రికుణ్ణి గురించి విన్న తరువాత అంటూ మంత్రి నీళ్లు నమిలాడు. మంత్రి, నేను కొద్దో గొప్పో మంత్రశాస్త్రం చదివినవాణ్ణి అంటూ రాజగురువు చిరుకోపంగా మంత్రికేసి చూశాడు. గురువర్య, అందుకే కదా మిమ్మల్ని ఇక్కడికి రావాల్సిందిగా కోరింది. మీ సహాయం లేకుండా మేము చెయ్యగలిగిందేమీ లేదు అన్నాడు రాజుగారు బతిమాలుతున్నట్లు. సరే, కేవలం ఊహించిన వాటి సాయంతో మనం ఏ నిర్ణయాలు చెయ్యగలము? తమ అంగరక్షకుడి నాయకత్వాన కొండ దగ్గరకు వెళ్ళిన సైనికుల్ని తిరిగి రానివ్వండి అంటూ రాజగురువు లేచి గది బయటకు వచ్చాడు. రాజుగారు పంపగా కొండ మీద ఎవరున్నారో అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నావో చూచి వచ్చేందుకు బయలుదేరిన ఆయన అంగరక్షకుడు వెంట ఉన్న ఇద్దరు సైనికులతో కొండ దాపున గల అడవిలోకి చేరాడు. అల్లంత దూరాన భూకంపానికి ఎగుడు దిగుడుగా ఒక రాయి మీద ఇంకో రాయి పడి వింత ఆకారాలు దాల్చి ఉన్న కొండను చూస్తూనే వాడి గుండెలు పీచు పీచుమన్నాయి. వాడి వెంట ఉన్న సైనికుల భయాన్ని గురించి ఇంకా చెప్పనవసరమే లేదు. మీలో ఎవరైనా లోగడ ఈ కొండ ఎక్కారా? దారి మార్గాలు తెలిసినవాడు ఒక్కడుంటే ఎంత బావుండును అన్నాడు రాజుగారి అంగరక్షకుడు. అతడి వెంట ఉన్న సైనికుల్లో ఒకడు పూర్వము ఆ కొండ ఎక్కినవాడే. కానీ శత్రు సైనికుల్ని గురించిన కథలు, వింత జంతువు, మాంత్రికుడు ఇవన్నీ జ్ఞాపకం వచ్చి వాడికి శరీరం జలతరిస్తున్నది. అయ్యా, మనం కొండెక్కి చూసేదేముంది? ఒకవేళ అక్కడ శత్రు సైనికులు కానీ మాంత్రికుడు కానీ ఉంటే మనం ప్రాణాలతో అక్కడి సంగతులు రాజుగారికి చెప్పేటందుకు బతికి ఉండము. ఒకవేళ అలాంటి వాళ్ళెవ్వరూ అక్కడ లేకపోతే మనం పని కట్టుకుని ఆ కొండ ఎక్కటం వృధా అన్నాడా సైనికుడు. అంగరక్షకుడికి ఈ మాటలు బాగా ఉన్నట్లు తోచినాయి. తను తిరిగి వెళ్ళి రాజుగారితో కొండ మీద ఎవరూ లేరని చెబితే సరిపోతుంది. కానీ తన వెంట ఉన్న సైనికుల్ని నమ్మటం ఎలా? రాజుగారి నుంచి మెప్పు పొందేటందుకు వాళ్ళు తను కొండే ఎక్కలేదని ఆయనతో చెప్పేస్తే తనకు ప్రాణాపాయం తప్పదు. ఓహో, అదేం లాభం లేదు. మనము కొండ ఎక్కి అక్కడెవరున్నారో చూడవలసిందే. శత్రువుల చేతిలో చచ్చామా వీరస్వర్గం, బతికి బయటపడ్డామా రాజుగారి నుంచి గొప్ప బహుమానాలు పొందవచ్చు. అయినా ఎవడైనా ఒక్కడు దారి చూపేవాడుంటే బాగుండును అంటూ అంగరక్షకుడు తలగోక్కుంటూ కొండకేసి చూశాడు. అంగరక్షకుడు సైనికులు ఏ చెట్టు కింద అయితే నిలబడి ఉన్నారో ఆ చెట్టు మీద కేశవుడి ముసలి తండ్రి కూర్చొని ఉన్నాడు. అతడు తన కొడుకు వింత జంతువునెక్కి కొండ మీదికి పారిపోయినప్పటి నుంచి అక్కడ జరుగుతున్న సంగతులేవో చాలా వరకు చూశాడు. మాంత్రికుడు గుహలో నుంచి బయటకు రావటం, తన కొడుకు అదే వయసు వాడైన మరి ఒకడు కలిసి మాట్లాడుకుంటూ ఉండటము, బ్రహ్మపుర సైనికుల దాడి, కొండలో పుట్టిన భూకంపము సర్వము అతడు చూశాడు. తన కొడుకు ఎవడో మాంత్రికుడికి చిక్కిపోయాడన్న నమ్మకం ఆ ముసలివాడికి కలిగింది.
తను ఒంటరిగా వెళ్ళి అతన్ని రక్షించటం ఎలాగా అని అతడు ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఈ సైనికులు చెట్టు కిందకు వచ్చి ఆ కొండ ఎక్కాలని మాట్లాడుకుంటూ ఉండటము, దారి చూపేవాడుంటే బాగుంటుంది అని చెప్పుకోవటము ముసలివాడికి ధైర్యం కలిగింది. ముసలివాడు పిల్లిలా చెట్టు కొమ్మల్లో నుంచి మెల్లిగా కిందకు దిగి ఆ పక్కనే ఉన్న మరో చెట్టు కిందకు వెళ్ళి బెల్లికిలా పడుకొని కళ్ళు మూసుకున్నాడు. నిద్రలో ఏదో కలవరిస్తున్నట్లుగా శబ్దం చేశాడు. ఆ శబ్దం వింటూనే రాజుగారి అంగరక్షకుడికి, సైనికులకు పై ప్రాణాలు పైనే పోయినాయి. ముగ్గురు ఒక్కసారి ఎగిరి గంతేసి ఆ ధ్వని వచ్చిన వైపుకు చూశారు. వాళ్లకు చెట్టు కింద ముసలివాడు కనిపించాడు. వీడే మాంత్రికుడై ఉంటాడు. ఆ పొడవాటి గడ్డం చూశావా? వాడు నిద్రలో ఉన్నట్లుంది. గొంతు కోసేస్తే వేడ విరగడవుతుంది అన్నాడొక సైనికుడు. ఈ మాటలు వింటూనే తనకు అనుకోని ప్రమాదం ఏదో కలగనున్నదని గ్రహించిన ముసలివాడు ఆవులిస్తూ లేచి కూర్చున్నాడు. ముసలివాడి వాలకం చూసి వాడు మాంత్రికుడై ఉండడని ఊహించిన అంగరక్షకుడు చప్పున వరలో నుంచి కత్తి దూసి అట్టహాసం చేస్తూ అతడి దగ్గరకు వెళ్ళి, ఎవడరా నువ్వు? ఈ కొండ దగ్గర అడవిలో నీకేం పని అని పళ్ళు కొరుకుతూ ప్రశ్నించాడు. ముసలివాడు జవాబు చెప్పేటంతలో సైనికుల్లో ఒకడు, నువ్వు మాంత్రికుడివా అని అడిగాడు. రెండోవాడు, నువ్వు శత్రుదేశ సైనికుడివా అని రెట్టించాడు. అయ్యా, నేను మీరనుకునే వాణ్ణెవ్వరినీ కాదు. ఈ అడవిలో కందమూలాలు, ఆకులు అలములు తిని బతికే ఒక ముసలి ఒగ్గును. నన్ను చూసి మీరు శత్రు సైనికుడు అనుకోవటం వింతగా ఉన్నది అన్నాడు ముసలివాడు. అలాగా? అయితే నీ ప్రాణానికి అపాయం కలగదని నేను అభయమిస్తున్నాను. నేను స్వయం బ్రహ్మపుర రాజుగారి అంగరక్షకుణ్ణి. ఈ కొండ మీద రాజ్యద్రోహులు ఎవరైనా ఉన్నారేమో, ఉంటే హతమార్చాలని వచ్చాను. నీకు కొండ మీదకి దారి ఏమైనా తెలుసా అని అంగరక్షకుడు అడిగాడు. ముసలివాడు తన అరచేతిని వెడల్పుగా చాచి, ఇక్కడున్న గజిబిజి రేఖలు, గుంటలు, సొట్టలు ఎంత బాగా తెలుసో కొండ మీది దారులు నాకంత బాగా తెలుసు అన్నాడు. ఆహా, అవసరానికి భలే వాడివి కనపడ్డావు. అయితే ముందుండి కొండ మీదికి దారి తీయి. ఇవ్వాళో రేపో కాటికి ప్రయాణం కట్టేవాడిలా ఉన్నావు, కానీ లేకపోతే రాజుగారికి చెప్పి నీకెన్ని బహుమానాలైనా ఇప్పించేవాణ్ణి అన్నాడు అంగరక్షకుడు. ముసలివాడికి అంగరక్షకుడనే మాటలు చెవికెక్కటం లేదు. ఈ బ్రహ్మపుర సైనికుల సాయంతో తన కొడుకు కేశవుణ్ణి మాంత్రికుడి బారి నుంచి రక్షించుకోవాలన్నదే అతడి ఆరాటం. అతడు కొండకేసి నడవసాగాడు. కొంచెం దూరం అతన్ని అనుసరించి పోయిన తరువాత అంగరక్షకుడికి ముసలివాడి చేతిలో ఉన్న కత్తి కనబడింది. వాడు ఆశ్చర్యపోతూ, అడవిలో కందమూలాలు తిని బతికే నీకు ఈ కత్తి ఎందుకు అని అడిగాడు. నేను ఒకప్పుడు బ్రహ్మపుర రాజుగారి దగ్గర సైనికుడిగా ఉన్నాను. ఈ రాజుగారు కాదు, ఈయన తండ్రి గారి కాలంలో. అప్పటి నుంచి ఈ కత్తి నా వెంటనే ఉంటున్నది అన్నాడు ముసలివాడు విసుగ్గా. ఆ మాటలు వింటూనే సైనికులు గుసగుసలాడారు. అంగరక్షకుడు వాళ్లకేసి ఉరిమి చూస్తూ, మన ప్రాణాలకొచ్చిన భయమేమీ లేదు. వాణ్ణి నమ్మలేకే ముందు దారి తీయమన్నాను. ఏదైనా మోసం జరిగేలా ఉందో వెనక నుంచి వాడి మెడ నరికేద్దాం అన్నాడు మెల్లిగా. ముసలివాడికి ఈ మాటలు వినిపించినా వినిపించనట్టే నటిస్తూ కొండ ఎక్కటం ప్రారంభించాడు. విన్నారు కదా, మళ్ళీ రేపు తరువాయి భాగం చెప్పుకుందాము.